హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ విహారీ ఛానల్. నేను మీ షాహిద్. మన ఛానల్లో ఎన్నో అద్భుతమైన వీడియోలు చూసింటారు. అద్భుతాన్ని మించి ఏదన్నా ఉందనుకుంటే అది ఈ వీడియోలోనే మీరు చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక అద్భుతమైన 8 గుహాలయాలున్న గుడిని అయితే మనం ఈరోజు షూట్ చేయడం జరిగింది. ఇది ఎక్కడో కాదు, భైరవకోన, ప్రకాశం జిల్లాలో ఉన్న భైరవకోన. దీని గురించి మీకు సపరేట్గా పరిచయం అక్కర్లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఈ భైరవకోన గురించి చాలామంది వినే ఉంటారు. ఇక గుడి చరిత్ర గురించి తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనం బైక్ కానీ లేదంటే కార్ కానీ ఆటో కానీ ఏదైనా ఒక కోణలో కానీ లేదంటే ఏదైనా గుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు టికెట్ లాగా మన దగ్గర వసూలు చేస్తుంటారు కదా. టికెట్ అంటే ఒక చీటీ మన చేతిలో పెట్టి మన దగ్గర ఒక 40-20 మన దగ్గర వసూలు చేస్తారు. దాని మీద ఏముండాలంటే ఈఓ గారి స్టాంప్ ఉండాలి, అప్పుడే అది ఎలిజిబుల్. లేదంటే అది అక్రమంగా ఇక్కడ చలాయిస్తున్నట్టు అనమాట. అంటే అక్రమంగా ఇచ్చి మన దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు కాజేస్తున్నట్టు. ఇక్కడ ఏం చేసినారంటే, మేము ముందు టికెట్ తీసుకున్న తర్వాత దాని మీద చూస్తే ఈఓ సీల్ లేదు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అక్రమంగా తీసుకుంటున్నారు. ఇక్కడైతే ఈ భైరవకోనలో అదే జరుగుతుంది. అలాగే మనం మంచి కార్యం కోసం వచ్చినాం. అంటే ఏదైనా కానీ మనం ఒక వీడియో తీసినామంటే 10 మందికి పనికి వస్తుందని ఇక్కడ మనం చెప్తాం. ఇక్కడ మేము చెప్పినా కూడా మా దగ్గర 2 రోజులు టికెట్ తీసుకోవడానికి అది కూడా ఈఓ సీల్ లేనిది మేము ప్రశ్నించినాం. మీరు కూడా ఏం చేయాలంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ భైరవకోననే కాదు, మీరు ఏ కోనకి వెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా టికెట్ తీసుకునే ముందు ఒకసారి దాని మీద ఈఓ గారి సీల్ ఉందో లేదో అబ్జర్వ్ చేయండి. సరేనా? మనకేం డబ్బులు అనేవి ఊరికే రావు. మనం ₹1 పోగొట్టుకోకూడదు, వేరే వాళ్ళది ₹1 ఆశియకూడదు. కాబట్టి గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించడం నేర్చుకోండి. అది విషయం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడున్న చరిత్ర గురించి మాట్లాడుకుంటే, ఇది ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ సర్వే ప్రకారం 1వ శతాబ్దం 2వ శతాబ్దం నాటివని చెప్పి ఈ గృహాలయాలను తేల్చి చెప్పినారు. కానీ ఇంకొక విషయం ఏంటంటే 630వ సంవత్సరం నుంచి 700 సంవత్సరం లోపల ఈ గృహాలయాలను నిర్మించడం జరిగిందని చెప్తారు. పూజారి గారు కూడా ఇంకొక విషయం చెప్పినారు. ఫస్ట్ ఏంటంటే దీన్ని కొంతమంది మునీశ్వరులు దీన్ని నిర్మాణం చేపట్టినారు. వాళ్ళు నిర్మాణం చేపట్టిన తర్వాత దీన్ని మధ్యలో ఆపేసినారు, అంటే కొద్ది వరకు నిర్మాణం. దాని తర్వాత ఏం జరిగిందంటే చోళ పల్లవుల కాలం నాడు దీన్ని నిర్మాణం చేసినట్టు వాళ్ళ గుర్తులు కూడా ఇక్కడ ఉన్నట్టు మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఈ కట్టడం వచ్చేసి తమిళనాడులో ఉన్న మహాబలిపురం కట్టడాన్ని పోలి ఉంటుంది. అంటే ఒకే కొండలో 8 గృహాలయాలు నిర్మాణం జరిగింది. అంటే ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు ఆలోచన చేసుకోండి. వీడియోగ్రఫీ, ఇప్పుడు మీరు చాలా వీడియోలలో కూడా వీడియోగ్రఫీ చూసి ఉంటారు. వీడియోగ్రఫీకి అందం తెచ్చేది ఏంటంటే ఈ ఆలయం. అంటే దీన్ని మీరు చూస్తున్నారంటే చాలా అద్భుతంగా ఉంది కదరా, ఎట్లెట్లా నిర్మాణం చేసినారు, ఒక కొండలో ఇది పాసిబులేనా అనిపిస్తుంది. మామూలుగా ఒక దేవాలయం కట్టాలంటే కింద బేస్ వేయాలా, మళ్ళీ దాని మీద రాళ్ళు పెట్టి అది పెట్టి ఇది పెట్టి మొత్తానికి పైన డిజైన్లు అవి అంత సమయం పడుతుంది. కానీ ఇటువంటి కొండలో 8 గుహాలయాలు మలచడం అంటే మామూలు విషయం కాదు. ఈ వీడియో తీసినందుకు మీరు చూసినందుకు ఖచ్చితంగా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. అంటే చాలామంది కూడా ఇంత దూరం వచ్చి చూడాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా 10 మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మంచి పనులు మనం చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మంచి కంటెంట్ తీసుకొని ఎంత దూరం ఉన్నా కూడా పోయి తీస్తున్నాం. మేము ఇంట్లోంచి బయటకు వచ్చేసి ప్రతిరోజు కూడా ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతిరోజు కూడా వీడియో పెట్టడానికి ట్రై చేస్తున్నాము. రాత్రి 12 అయినా 1 అయినా దాన్ని కష్టాలు పడి ఎడిటింగ్ చేసి మమ్మల్ని ఆపిందంటే మేము ఆ రోజు వీడియో పెట్టాలంటే నెట్వర్క్ వల్ల ఆగుతాం, కానీ అంతేగాని వీడియో అయితే కన్ఫర్మ్ పెడతాం. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేసి ఇంకొన్ని కాదు చాలా విషయాలు అవన్నీ కూడా మీరు అక్కడ మీకు మెల్లమెల్లగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం ఈ దారి నుంచి వచ్చినాము. స్ట్రైట్ వెళ్ళినామంటే వాటర్ ఫాల్స్ వస్తాయి, ఇటు సైడ్ వెళ్ళినారంటే స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు. చాలామంది కూడా కన్ఫ్యూజ్ అయ్యి స్ట్రైట్ వెళ్ళిపోతారు. కానీ స్ట్రైట్ వెళ్ళవడం వల్ల అయితే ఉపయోగం అయితే ఉంది. ఎందుకంటే అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి. దాని తర్వాత అక్కడ స్నానం చేసి ఇక్కడ రావాలా. వాటర్ ఫాల్స్ మళ్ళీ చూపిద్దాం. ప్రస్తుతానికైతే స్వామివారి దగ్గర పోదాంటండి.
ఫ్రెండ్స్, వీడియో వచ్చేసి కాలభైరవ స్వామి దగ్గర నుంచి మనం మొదలు పెడదాము. అలాగే ఈ స్వామి వచ్చేసి ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాబట్టే దీనికి భైరవ కోన అని పేరు వచ్చింది. అష్టగుహాలయాల్లో మొట్టమొదటి ఆలయం దగ్గర ఇప్పుడు మనం ఉన్నాము. స్వామివారు వచ్చేసి శశినాగలింగం. స్వామివారి పైన వచ్చేసి తల మీద ఒక పడగలాగా ఉండేది, అలాగే ప్రకాశవంతంగా మిలమిల మెరిసేదనమాట. ఈ దొంగోళ్ళు ఏం చేసినారంటే ఇక తల మీద ఏమన్నా వజ్ర వైడూర్యాలు ఉన్నాయనుకున్నారో, మరి ఏమన్నా అది ఏదో నాగమణి అంటంలే అదేమన్నా ఉందనుకున్నారో. మొత్తానికైతే అక్కడ స్వామివారికి రైట్ సైడ్లో తల మీద అట్లా కొట్టి పగలగొట్టినారు. పగలగొట్టడంతో ఏం జరిగిందంటే ఎవరైతే పగలగొట్టినారో వాళ్ళకు కళ్ళు పోయినాయి. అది జరిగిన విషయము. ఇంకా స్వామివారిని చూడండి. కైలాసంలో స్వామివారి దగ్గర ఏ విధంగా ఉంటారో అదే విధంగా ఈ నిర్మాణంలో చూడండి. శృంగి, భృంగి, విష్ణువు, బ్రహ్మ, వినాయక, నంది, అలాగే చండీశ్వరుడు. ఇక్కడ కూడా ఈ కట్టడంలో ఈ విధంగా ప్రతి గృహాలయం దగ్గర కూడా ఈ నిర్మాణం అనేది చేసినారనమాట. నెక్స్ట్ వేరే గృహాలయం దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. రెండో గృహాలయం. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ భైరవ కోణలకి ఒక్క కాకి కూడా ఎంట్రీ కాదు. ఎందుకంటే ఈ కోణకు శని ప్రభావం అయితే లేదు. శనీశ్వరుడి వాహనం వచ్చేసి కాకి కాబట్టి శని ప్రభావం లేదు కాబట్టి ఈ కోణలకైతే ఎంటర్ కాదు. అలాగే ఇక్కడ వేప మొక్క కానీ వేప చెట్టు కానీ ఏది కూడా ఇక్కడ మొలవదు. ఎందుకంటే ఇక్కడ ఒక లాజిక్ మీరు బాగా ఆలోచించాలా. కాకి ఏం చేస్తుందంటే ఇప్పుడు వేపవి పండ్లు ఉంటానులే, ఆ పండ్లు తిని నోటితో వేరే ప్రదేశాలకు అక్కడ ఉంచుతుంది. అక్కడ ఉంచినప్పుడు అక్కడ చెట్టు వస్తుంది అనమాట. ఈ ప్రదేశానికి కాకులే రావు కాబట్టి ఇక్కడ వేప చెట్టు అనేది మొలసదు. అది విషయము. రెండవ గృహాలయం వచ్చేసి కాశీలింగము. అంటే కాశీలో ఏ విధంగా స్వామివారు ఉంటారో ఇక్కడ కూడా అదే విధంగా ఉంటారు. అంటే అక్కడ దర్శించుకున్నా ఒకటే, ఇక్కడ దర్శించుకున్నా ఒకటే అంట. మూడవ గృహాలయం రామేశ్వరలింగం. ఇక్కడ స్వామివారు వచ్చేసి ఇసుక రాతితో చేయబడ్డారు కాబట్టి ఎర్రగా ఉంటారు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బాగా స్వామివారు చాలా ఎర్రగా కనపడతారనమాట. నాలుగవ గృహాలయం నగరేశ్వరలింగం. స్వామివారు వచ్చేసి ఇక్కడున్న 8 గృహాలయాలలో కూడా 7 ప్రతిష్ఠించినవి. ఇది మాత్రం ఈ కొండ రాతితోనే మలిచినదనమాట. చూడండి స్వామివారిని. శ్రీ త్రిముఖ దుర్గా బర్గులేశ్వర లింగం. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి 3 ముఖాములు ఉంటాయి. అమ్మవారి ముందరనే మనకి ఇక్కడ ఒక శివలింగం కూడా కనపడుతుంది. ఇక్కడ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అమ్మవారి ముందరనే ఇక్కడ కడ్డీలు ఉన్నాయి చూడండి. ఇక్కడ నీరు ఉంటాయి అన్నమాట. ఈ నీళ్ళల్లో ప్రతి కార్తీక పౌర్ణమి నాడు చంద్రబింబాలు పడతాయన్నమాట. ఆ చంద్రబింబాల కాంతి ఏదైతే ఉందో అది నీళ్ళ మీద నుంచి డైరెక్ట్గా అమ్మవారి మీద పడుతుంది.
ఇది చూడడానికి భక్తులైతే విపరీతంగా తరలివస్తారు. ఆ రోజునైతే ఇక్కడ ఇసుకేస్తే రాలనంత జనాలు వచ్చి ఆ అద్భుతాన్ని అయితే చూస్తారు. ఇది ఇక్కడ అమ్మవారికి ఉన్న ప్రత్యేకత. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ భైరవ కోన, ఈ కొండ మొత్తంలో కూడా 1,000 లింగాలు, 101 కొలనులు, 108 శివలింగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు ఈ కొండ లోపల ఉన్నాయి కాబట్టి మనం అంత పైకి ఎక్కి చూపించలేము. ప్రస్తుతానికైతే మనకు కనపడినవన్నీ కూడా మీకు చూపిస్తాము. శ్రీశైలం మల్లికార్జున లింగం స్వామివారు వచ్చేసి శ్రీశైలంలో ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఉంటారంటే ఇక్కడ అన్ని గుహాలయాల దగ్గర కూడా నంది ఉంటుంది, కానీ ఈ ఒక్క గుహాలయం దగ్గర మాత్రమే నంది ఉండదు. ఏడవ గృహాలయం పక్షఘాత లింగం. అంటే స్వామివారి మహిమలు ఏంటంటే మనలో కామం, ప్రేమ, కోపం ఇటువంటివన్నీ ఉంటాయి కదా, అటువంటి వాటిని క్రమశిక్షణలో పెడతారనమాట, అంటే కంట్రోల్లో పెడతారు స్వామివారు. పక్షఘాత శివలింగం దగ్గర మనకి ఇంకొక అద్భుతం ఉంది. ఇక్కడ రండి. ఇక్కడ స్వామివారి కిందనే ఇక్కడ ఈ రంధ్రంలో నుంచి నీరు వచ్చే విధంగా ఆ రోజుల్లో కట్టడం చేపట్టినారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నీరు ఇక్కడ ఒక రంధ్రంలో, ఇక్కడ దాదాపు ఇది ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి దీన్ని టెస్ట్ చేసినారనమాట. టెస్ట్ చేసినప్పుడు ఇది 10 అడుగులు లోతున్నట్టు దీన్ని తేల్చి చెప్పినారు. ఇక్కడ చూడండి, నేను చేయి పెడుతున్నా, నా చేయి అయితే పూర్తిగా చాలా వరకు కూడా చూడండి ఇక్కడ వరకు పోయింది నా చేయి. మొత్తం నీళ్ళే, మొత్తం 10 అడుగులు లోతుందంట. ఈ నీళ్ళన్నీ కూడా భక్తుల మీద చల్లుతుంటారు అనమాట. మీరు ఇక్కడికి రాకపోయినా మీ మీద నేను చల్లుతాను నీళ్ళు. సరే, ఇంకా నెక్స్ట్ చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేసినారా, ఇక్కడ తల మీద పడగల్లాగా పెట్టుకొని ఉన్నారు కదా, వీళ్ళను శేషమునీంద్రులు అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మనం సీసీ కెమెరాలు పెట్టుకుంటాం కదా, ఆ విధంగా ఈ గుళ్ళకు వీళ్ళు సీసీ కెమెరాలు లాంటి వాళ్ళు. అంటే ఇక్కడికి వచ్చే భక్తులను ఎవరు భక్తులు వస్తున్నారు, ఎవరు రావడం లేదు అంటే ఒక రిపోర్ట్ లాగా స్వామికి అందించేవారని చెప్తారనమాట. 8వ గృహాలయం అష్టకాల ప్రచండ భైరవలింగం. అంటే భైరవ స్వామికి ప్రతిరూపంగా ప్రతిష్ఠించబడిన శివలింగం అన్నమాట. ఇక్కడ ఇదే చిట్ట చివరిది. మొత్తం కూడా 8 కదా, 2 ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క రాజ్యానికి వాళ్ళ కట్టడాలకు ఒక్కొక్క గుర్తులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల కాలంలో, అదే విజయనగర రాజుల కాలంలో అయితే వాళ్ళ కట్టడాలకు వరాహం, సూర్యుడు, చంద్రుడు అట్లుంటాయి కదా. అదేవిధంగా చోళ పల్లవుల కాలంలో ఈ సింహాల గుర్తులు అనమాట. అంటే వాళ్ళు కట్టించిన కట్టడాలకు ఆ విధంగా ఆ సింహాలను అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ భైరవ కోణలో మొత్తం 1,000 లింగాలు ఉన్నాయి, 101 కొలనులు ఉన్నాయి, 108 శివలింగాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 108 శివలింగాలలో ఈ చిన్న శివలింగం కూడా దాంట్లోకి కౌంటింగ్లోకి వస్తుంది. అలాగే లోపల ఉన్న శివలింగం కూడా దాంట్లోకి కౌంటింగ్లోకి వస్తుంది. ఇంకొన్ని శివలింగాలు కూడా మనకి ఇక్కడ కనబడతాయి, చూద్దాం రండి. ఇక్కడ శివలింగం, ఇక్కడ నంది. అంటే ఆ శిల్పి చూడండి ఎంత రమణీయంగా దీనిని మలిచినాడో, చాలా అద్భుతం కదా.
108 ఉన్నాయని చెప్పినాం కదా, దాంట్లోకి ఇది కూడా లెక్కలోకి వస్తుంది అనమాట. ఇక్కడ ఒక రాత అనేది ఉంది కదా, దీన్ని దేవనాగరి లిపి అంటారంట. ఇటువంటి లిపి కూడా మనకి ఈ దేవాలయంలో అయితే మనకు కనపడుతుంది, చాలా చోట్ల కూడా కనపడుతుంది. ఇదో ఇక్కడ కూడా నా ముందైతే 8 గృహాలయాలు ఉన్నాయి. దాని ముందైతే ఇక్కడ ఈ కొండరాయి మీదనే ఇంకొన్ని దేవుళ్ళని అయితే మలిచినారు. ఇక్కడ వచ్చేసి హరిహరులు అంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇట్లా మధ్యలోకి ఇటు సైడు శంకువు చక్రం ఉంది కాబట్టి విష్ణువు, ఇటు సైడ్ వచ్చేసి త్రిశూలం అవి ఉన్నాయి కాబట్టి అటు సైడ్ వచ్చేసి శివుడు. ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నటరాజ స్వామి. ఇంకా ఇక్కడంతా కూడా గుళ్ళలాగా ఉన్నాయన్నమాట. సంథింగ్ ఏదో నిర్మిద్దామని అనుకున్నారు కానీ అది మధ్యలో అయితే ఆపేసినారు. అది ఎందుకనేది ఎవరికీ తెలియదు. ఇంకా మీరు బాగా అబ్జర్వ్ చేసి ఉంటే మీకు ఇప్పటికీ అర్థమై ఉండాలా, ప్రతి చోట కూడా మనకు కామన్గా కనిపిస్తుండేది శృంగి, భృంగి, బ్రహ్మ, విష్ణువు, వినాయకమయ స్వామి, చండీశ్వరుడు. ప్రతి గృహాలయం దగ్గర కూడా వీళ్ళు మనకు కామన్గా ఉన్నారనమాట. అది బాగా చూసినారు కదా. ఇక్కడ మాకు పూజారి గారు చెప్పిన తర్వాత మేము అబ్జర్వ్ చేసినాము. ఇక్కడ ఏమర్థమైందంటే ఒకటోది ఉన్నట్టు మూడోది ఉండదు, మూడోది ఉండేటట్టు ఎనిమిదోది ఉండదు. అంటే ప్రతి దాంట్లో కూడా డెవలప్మెంట్ అనేది చూపించుకుంటూ వచ్చినారు శిల్పకళలో. అంటే డిజైన్లు పెంచుకోవడం కానీ, లేదంటే ఆ సింహపు గుర్తులు కానీ. ఫస్ట్ది అయితే ప్లేన్గా ఉంటుంది, మళ్ళీ 4వది 5వది వచ్చేసరికి కొంచెం బొమ్మలు యాడ్ చేయడము, ఈ శివలింగాలు యాడ్ చేయడము, అటువంటివన్నీ కూడా జరిగినాయి అన్నమాట. కాబట్టి ఏం చేసినాడంటే 8 గృహాలయాల దగ్గరకు వచ్చేసరికి దగ్గర 6, 7, 8 దగ్గరకు వచ్చేసరికి బాగా శిల్పకళ పెరిగిపోయింది. జలపాతం చూస్తున్నారు కదా, అది చూడ్డానికి ఇప్పుడు నీళ్లు తక్కువ ఉన్నా కూడా వర్షం పడినాయంటే ఆ నీటి ఫోర్స్కి ఏకంగా ఆ కడ్డీలే ఊడొస్తాయంట, అంత ఫోర్స్తో వస్తాయంట. ఇక్కడ ఒక గుండంలాగా కనపడుతుంది కదా, ఇదంతా కూడా దానికోసమే ఏర్పాటు చేసినారు. ఇక్కడికి వచ్చి నీళ్లు పడతాయి. అలాగే భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఇక్కడ స్నానం చేసి దేవుణ్ణి దర్శించడానికి వెళ్తారు. ఎందుకంటే ఈ అడవిలో ఎన్నో వనమూలికలు ఉంటాయి. ఆ వనమూలికలు అన్నిట్లను కూడా టచ్ చేసుకుంటే ఆ నీళ్ళు వస్తాయి. దాంట్లో స్నానం చేస్తే వాళ్ళకి ఆరోగ్యం బాగవుతుందని నమ్మకం. ఇక్కడ మీరు చూస్తున్నది దేవదారు చెట్టు అంటారు. బ్రహ్మంగారు జీవసమాధి అయ్యేటప్పుడు తన శిష్యుడైన సిద్ధయ్య గారికి వచ్చేసి ఈ చెట్టు పూలే తీసుకురమ్మని పంపిస్తారనమాట. ఇటువంటి చెట్లు చాలా అరుదుగా కనబడుతుంటాయి. మనకి ఇక్కడ కూడా ఈ భైరవ కోనలో ఈ చెట్టు అనేది మనకు కనబడింది. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా దీనికి ముడుపులు కడుతుంటారు. ఏదైనా కోరిక కోరుకొని ఇక్కడ ఈ దారం కడితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని వాళ్ళ నమ్మకం.